పిశాచాల అనుమానం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా వినండి. అనగనగా పూర్వం 2 పిల్ల పిశాచాలు ఉండేవి. వాటికి ఒక రోజు మానవుల మధ్యకి వెళ్ళాలి, కొన్ని రోజులు అక్కడ కాలక్షేపం చేయాలి, మానవులతో కాస్త ఆడుకోవాలి, కాస్త వాళ్ళని సతాయించాలి, అల్లరి పెట్టాలి అనే కోరిక కలిగింది. ఇంకా అలా వాళ్ళకి కోరిక కలగడంతో ఆ 2 పిల్ల పిశాచాలు మానవుల వేషం ధరించి మానవులున్న ఊరు లోపలికి వస్తాయి. వచ్చి అక్కడ చూస్తాయి. అక్కడ ఒక రైతు ఉన్నాడు, ఇంకా కొంతమంది నాగలితో పొలం దున్నుతూ ఉంటారు. ఇంకా పిశాచాలు రైతు దగ్గరికి వెళ్ళి, మాకు ఇక్కడ ఏమన్నా పని ఇప్పిస్తారా, మేము మంచిగా పని నమ్మకంగా చేస్తాము అని అడుగుతాయి. అప్పుడు ఆ రైతు వాళ్ళని చూసి, పని అడుగుతున్నారా, సరే అయితే నా దగ్గర ఒక నాగలి ఉంది, మీరు ఇద్దరు ఆ నాగలిని భుజం మీద వేసుకొని నా పొలం దున్నుతారా, ఆ పని ఉంది నా దగ్గర చేస్తారా అని అడుగుతారు ఆ రైతు. ఇంకా అప్పుడు పిశాచాలు, నాగలి మనుషులు దున్నాలా అని అంటాయి. అప్పుడు రైతు, తప్పేముంది, ఎడ్ల ఖరీదు బాగా పెరిగిపోయాయి, మనుషులైతే చవకగా దొరుకుతారు, మీ వల్ల అవుతుందా అవ్వదా, ముందే నా దగ్గర ఒక 4 సరిగ్గా లెక్క తెలీదు, నా కొడుకుకి తెలుసు, నాగళ్ళు ఉన్నాయి, అక్కడ చూడండి ఆ మనుషులు ముందే దున్నుతున్నారు, మీరు కూడా దున్నుతారంటే చెప్పండి పనిస్తాను అని అంటారు ఆ రైతు. ఇంకా ఈ 2 పిశాచాలు, మొదట మేము ప్రయత్నించి చూస్తాంలే ఒకరోజు అని చెప్పి నాగల్ని భుజం మీద వేపించుకొని అలా పొలం దున్నుతాయి. ఇంకా వాటి మానవ శరీరాలు ఆ నాగలిని భుజాన వేసుకొని అలా పొలం దున్ని చేసి ఆ కష్టంని తట్టుకోలేకపోయాయి. ఇంకా అలాగే కష్టంతోనే రోజంతా పొలం దున్నుతాయి ఆ 2 పిల్ల పిశాచాలు. ఇంకా పొలం దున్నేది సమయం అయిపోయాక ఆ రైతు ఏదో కొంచెం ఫలం మాత్రమే ఇస్తారు, వాళ్ళకి తగిన ప్రతిఫలం కూడా రైతు సరిగ్గా ఇవ్వరు. ఇంకా పిశాచాలు మేము ఈ పని చెయ్యమని అక్కడి నుంచి వెళ్ళిపోయి అలా ఇంకో ఊరిలోనే తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక నూనె వ్యాపారి దగ్గరికి వెళ్తారు ఆ పిశాచాలు. నూనె వ్యాపారి దగ్గరికి వెళ్ళి, మేము ఏమన్నా పని చేయాలనుకుంటున్నాము, మీ దగ్గర ఏదన్నా పని ఉందా, మంచిగా చేస్తాం అని అడుగుతారు. అప్పుడు ఆ నూనె వ్యాపారి వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్ళి ఒక రహస్య గది లోపలికి తీసుకెళ్ళి, చూడండి ఇక్కడ ఈ ఫలాలు ఉన్నాయి కదా, వీటిలోంచి మీరు నూనె తీయండి, ఆ పని చేస్తారా అని అడుగుతారు ఆ నూనె వ్యాపారి. అప్పుడు ఆ 2 పిశాచాలు, వీటి నుంచా, ఇవి బాలేవు, వీటి నుంచి నూనెలు తీస్తే అంత మంచిది కాదు ఆరోగ్యంకి, ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది అని అంటాయి. అప్పుడు ఆ వ్యాపారి, అయితే నాకేంటి, ఇదైతే చవకగా వస్తుంది, మంచి నూనెని నేను ఇంకా ఖరీదు ఎక్కువ పెట్టి అమ్ముకుంటాను, ఎవరేమైపోతే నాకేంటి, నాకు కావాలి పైసలు, మీరు చేస్తారా చేయరా, మీరు చేయాల్సిందే, అయినా నా రహస్యం తెలుసుకొని మీరు బయటికి ఎలా వెళ్తారు, మీరు చేయాల్సిందే అని వ్యాపారి అంటాడు. అప్పుడు ఆ 2 పిశాచాలు, ఈ పని మాకు నచ్చలేదు, మేము చెయ్యం అని చెప్తాయి. వ్యాపారి, నచ్చదు గిచ్చదు అంటే కుదరదు, నా రహస్యం తెలుసుకొని అలా ఎలా బయటికి వెళ్తారు, మిమ్మల్ని బయటికి వెళ్ళనియను, తలుపు కూడా తాళం వేసేసాను, మీరు ఎలాగైనా ఈ పని చేయాల్సిందే అని చెప్తారు ఆ వ్యాపారి పిశాచాలకి. ఇంకా పిశాచాలు ఆ వ్యాపారిని దొబ్బేసి అక్కడి నుంచి మాయమైపోతే ఆ వ్యాపారి ఆశ్చర్యపోతారు. వామో, ఈ మనుషులేంటి ఇలా మారిపోయారు, అసలు వీళ్ళు మనుషులేనా అని వ్యాపారి అనుకుంటాడు. ఇంకా 2 మాయమైపోయిన పిశాచాలు అలా ఎగురుతూ వెళ్తూ రాజుగారి కోట వైపు చూస్తుంటాయి. కోటలోకి చూస్తే రాజు సేనాధిపతిని తిడుతూ మందలిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజల దగ్గర పన్ను కట్టే అంత డబ్బు లేదు, వాళ్ళ దగ్గర నుంచి పన్ను మీరు ఎలాగైనా వసూలు చేయండి సేనాధిపతి, వాళ్ళు ఎంత ఏడ్చినా ఎంత బోరు పెట్టినా వాళ్ళు పన్ను కట్టాల్సిందే, పన్ను కట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తెచ్చేయండి, అంతేగాని పన్ను మాత్రం కట్టాల్సిందే, ఏది ఏమైనా వాళ్ళ చేత పన్ను కట్టించాల్సిన బాధ్యత మీదే అని రాజు సేనాధిపతిని మందలిస్తూ ఉంటాడు. ఇంకా 2 పిల్ల పిశాచాలు భటుల వేషం వేసుకొని అక్కడికి వెళ్తాయి, రాజు ఉన్న రాజమందిరంలోకి. వెళ్ళాక సేనాధిపతి ఆ భటులని చూసి, చూశారు కదా రాజుగారు ఏం చెప్పారో,
వెళ్ళండి, వెళ్ళి ఎలాగైనా అందరి చేత పన్ను వసూలు చేయండి, రాజుగారి ఆజ్ఞ విన్నారు కదా, వెళ్ళండి అని చెప్తాడు సేనాధిపతి. ఇంకా రాజు తన నాటకి చేసే నాటకము, నృత్యము, రాజనర్తకి చేసే నృత్యము అవన్నీ చూడడానికి సమయం అవుతుందని రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాజు వెళ్ళిపోయాక ఈ పిల్ల పిశాచాలు భటుల వేషంలో ఉన్నాయి కదా, ఇవి కూడా వెళ్ళిపోతాయి రాజు చెప్పిన ఆజ్ఞ చేయడానికి అని. ఇంకా అలా వెళ్ళాక అక్కడ వీళ్ళకంటే ముందే చాలామంది భటులు ప్రజల్ని హింసిస్తూ సతాయిస్తూ పన్నులు కట్టించుకుంటూ ఉంటారు. ఇంకా ఈ పిశాచాలకి ఆ పని చేయడం నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ ఆ 2 పిల్ల పిశాచాలు అవి ఉన్న స్థానంలోకే, ముందున్న స్థానంలోకే వెళ్ళిపోతాయి. వెళ్ళి దిగాలుగా కూర్చుంటాయి. అప్పుడు అక్కడికి ఒక పెద్ద పిశాచి వచ్చి, ఏమైంది, ఇంత తొందరగా వచ్చేసారు, మీరు కొన్ని రోజుల తర్వాత వస్తారనుకున్నా, ఇంకొంచెం గడువు తర్వాత వస్తారేమో అనుకున్నా, ఇంత తొందరగా వచ్చేసారేంటి, అసలు ఏమైంది అని అడుగుతాడు ఆ ఒక పెద్ద పిశాచి. ఇంకా 2 పిల్ల పిశాచాలు, ఏమయ్యేదేముంది, మేమేదో మనుషులని కొంచెం సతాయించి కొంచెం అల్లరి పెడదాం అనుకున్నాం, కానీ మాకంటే ముందే కొంతమంది పిశాచాలు మనుషుల వేషం వేసుకొని మనుషులని పీక్కు తింటున్నాయి. ఇంకా మాకు అక్కడ ఉండాలనిపించలేదు, పిశాచాల మధ్యలోనే మనం ఉండేదేంటి అని వచ్చేసాము అని జరిగింది మొత్తం ఆ పెద్ద పిశాచంకి చెప్తాయి ఈ 2 పిల్ల పిశాచాలు. ఇంకా పెద్ద పిశాచి, అయ్యో అవి కూడా మనుషులే, వాళ్ళు కూడా మనుషులే, మీరెప్పుడు మనుషుల మధ్యలోకి వెళ్ళలేదు కదా, మనుషులలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు అనేది మీకు తెలియదు కదా, అందుకే మీరు వాళ్ళని పిశాచాలు అనుకొని అనుమానపడుతున్నారు, కానీ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళని వాళ్ళే అలా చేసుకుంటున్నారు, మనం మాత్రం ఏం చేయగలం చెప్పండి అని ఆ పెద్ద పిశాచం చెప్తుంది. ఇంకా 2 పిల్ల పిశాచాలు, వామో వాళ్ళు కూడా మనుషులేనా, మాకంటే దారుణంగా ఉన్నారేంటి అని ఆశ్చర్యపోతాయి. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, మనం మనుషులమని అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకోవాలి, మనలో ఉన్న మానవత్వంని కొంచెమైనా బయటికి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా మానవత్వం లేకుండా చాలా జరుగుతున్నాయి. అందుకే ఎప్పుడైనా మీ మానవత్వంని మీరు గుర్తుంచుకోండి, మనం మనుషులమని గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమన్నా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తి ఆల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమన్నా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా. నేను మీ బుద్ధుడిని. బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.